హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము గులాబ్ జాములు చేసుకుందాం. ఎలా చేసుకున్నామో మీకు కూడా చెప్తా. చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ మనం తెచ్చుకున్న గులాబ్ జామ్ పిండి ఏదైతే ఉంటుందో దాన్ని మెజర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత దాన్ని ఉండల్లాగా లేకుండా బాగా కలుపుకోవాలి. వాటర్ పోసి తగినన్ని వాటర్ పోయాలి. ఎక్కువ పోస్తే జారుడుగా బాగుండదు. తర్వాత ఒక అర్ధగంట దాన్ని నానబెట్టి దాన్ని చిన్న చిన్న లడ్డూలా తీసుకొని లడ్డూలు చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో ఫస్ట్ చిన్నది వేసి టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ కరెక్ట్గా వేడైతేనే గులాబ్ జాములు బాగుంటాయి, లేకపోతే పేలుతాయి. అలాగే ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలానే వేంపి తర్వాత అన్నీ అయిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చక్కెర పానకం చేసుకుంటున్నాం. దీంట్లో సేమ్ కప్పు మనం ఏదైతే తీసుకున్నామో అదే కప్పెడు చక్కెర తీసుకొని అందులో హాఫ్ కప్పు వాటర్ పోసుకొని మరిగించాలి. తర్వాత గులాబ్ జామున్ అందులో వేసేస్తే గులాబ్ జామున్ రెడీ.